నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బుధవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో బ్యాంకర్ల సమావేశాన్ని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను 24,003 కోట్లు లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది అన్నారు। ఇందుకు బ్యాంకర్లు రుణాల మంజూరులో తమ వంతు సహకారాన్ని అందించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు। ప్రాధాన్యత రంగాలకు 20,473 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ణయించగా వాటిలో తక్కువ కాల వ్యవధి గల వ్యవసాయ రుణాలకు 8,899 కోట్లుగాను 5,083 కోట్లు ఇప్పటి వరకు మంజూరు చేశారని తెలిపారు। వ్యవసాయ అనుబంధ రంగాలకు 4,235 కోట్లకు గాను 2,960 కోట్లు మంజూరు చేశారని, వ్యవసాయ సాంకేతిక పరికరాలు తదితరాలకు 1,019 కోట్ల 100% మంజూరు చేశారని, మిగతా లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేయాలని అన్నారు। ఎగుమతులతో కలిసి ఎంఎస్ఎంకి 5,295 కోట్లకు గాను 4,183 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఇతర ప్రాధాన్యత రంగాలకు 1,025 కోట్లుగా, అలాగే ప్రాధాన్యతర రంగాలకు 3,530 కోట్ల రుణాలను లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది అన్నారు। బ్యాంకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్స్, నాబార్డ్ డిడిఎం, వ్యవసాయ శాఖ అధికారులు, డిఆర్డిఏ పీడీలు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు। We have calculated the costs also with manual spraying చేసినప్పుడు ఈ drones తో చేసినప్పుడు there is lot of difference in that farmer can definitely reduce the input costs చాలా అయిపోతున్నాయి। these days man power payments కూడా చాలా హెవీగా ఉంటున్నాయి। This drone is definitely very useful for the farmers, and for when it comes to the drone operator, as of now not many operators are there in the district. They will get very good business, and to give them business, to encourage the drone operators, we have instructed the JD Agriculture Bureau and PDDRD also to tie up the farmers and these operators, drone operators. Kabatti, whenever these people in groups approach the banks, please see that they are attended, addressed properly. It is our collective responsibility to encourage this technology in the agriculture field. Since I joined here, I have been trying to improve the numbers. Somehow that we have put in a lot of efforts in terms of encouraging the men, family members of the SHG groups. The efforts have went from JD Agriculture and PDDRDA. మనం need to encourage them. అది చాలా సీరియస్గా చూడాలి। తర్వాత bankers have got lot of gaps to be filled the required targets to see that our district is fulfilling the whatever the targets have been given by the top management. So I sincerely request all the bankers to cooperate and give the necessary support to all the applicants who are coming forward to the banks, and especially agriculture officer has requested for the sanction of drones. So that has to be taken up in a positive manner, and seeing that, because as madam has told that our CM is very much particular about the implementation of such type of technology in agriculture, so as it will also reduce the input cost. So I request sincerely all the bankers to accept such applications whatever coming to us, and see for the immediate sanction and disbursement. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ స్థలం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేస్తూ హామీ ఇచ్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ తెలిపారు। స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ కలెక్టరేట్ స్థల మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ప్రజలు ఆందోళనకు గురయ్యారని, ఈ ప్రచారంపై సిపిఎం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని అఖిల పక్షంతో గత నెల 31వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు। ప్రజలకు అనువుగా ఉన్న స్థలంలోనే కలెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ
కలెక్టరేట్ ప్రజలందరికీ అనువుగా ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని, త్వరలోనే కలెక్టర్తో కలిసి స్థలాలను పరిశీలించనున్నట్లని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. మార్కెట్ యార్డ్లోనే స్థలాన్ని చూస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ నాయకులు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు రామరాజు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో కలెక్టరేట్ స్థల మార్పు మీద జరుగుతున్న చర్చల మీద ఈరోజు అఖిలపక్షం పార్టీలు ప్రజా సంఘాల తరఫున ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కలెక్టరేట్ స్థలం ఏదైతే నిర్ణయించిన స్థలం ఉందో అది ఎక్కడికి పోవట్లేదు, అక్కడే నిర్మాణం చేపడుతుంది తప్ప మీరు ఎక్కడో వెళ్ళిపోతుంది, భీమవరం దాటి వెళ్తుంది అనుకున్నటువంటి ప్రచారం సరైనది కాదని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. అఖిలపక్ష పార్టీల తరఫున ప్రజలందరికీ కూడా వీలైంది, ఆమోదయోగ్యమైంది. గతంలో ఏదైతే నిర్ణయించారో మార్కెట్ రేటు ఉన్నంతలో అన్ని నియోజకవర్గాలకి సెంటర్గా ఉంటుంది కాబట్టి అక్కడే యథావిధిగా కొనసాగించేలాగా ఎమ్మెల్యే గారి చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరాం. ఆయన ఆ రకంగా నేను ప్రయత్నం చేస్తాను, అక్కడే నిర్మించేలాగా కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టరేట్ని భీమవరం పట్టణం కాకుండా మరింత సుదూర ప్రాంతాలకు మారుస్తున్నారనేటువంటి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రచారాన్ని నిత్యంలో యువత క్రీడల్లో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జనవరి 27 నుంచి 30 వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిర్వహించిన SPKF 11వ జాతీయ ఆటల పోటీలలో షటిల్ బ్యాడ్మింటన్ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గుట్లపాడు గ్రామానికి చెందిన రామాయణం దుర్గారావు గోల్డ్, కాంస్య మెడల్స్ ను సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబందందు కలెక్టర్ రామాయణం దుర్గారావును కలిసి షటిల్ బ్యాడ్మింటన్ లో డబుల్స్ విభాగంలో స్వర్ణం, సింగిల్స్ లో కాంస్య పతకాలు గెలుపొందిన వివరాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దుర్గారావును అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని పతకాలను గెలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దుర్గారావును స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని యువత క్రీడల్లో రాణించి దేశంలోనే జిల్లాను ముందంజలో ఉంచి కీర్తి ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఈ సందర్భంగా దుర్గారావు తల్లిదండ్రులు రామాయణం పల్లారావు, సాయిలక్ష్మి పాల్గొన్నారు. 19 ఏళ్లలోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక ఇప్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి ఫిబ్రవరి 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవంపై వివిధ శాఖల అధికారులతో కన్జర్వెన్సీ సమావేశాన్ని నిర్వహించి తగు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలో 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లల్లో నులిపురుగుల నివారణకు ఫిబ్రవరి 10న ఆల్బెండజాల్ మాత్రలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ, కళాశాలల విద్యార్థులకు, బడి బయట ఉన్న పిల్లలకు కూడా ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. బాలబాలికలలో రక్తహీనతకు ప్రధానంగా జీర్ణ వ్యవస్థలో చేరిన నులిపురుగులే కారణమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకే ఏటా జాతీయ నులిపురుగుల నివారణా దినాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10న జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ బాల సురక్ష కోఆర్డినేటర్ భావన, DCHS సూర్యనారాయణ, డిప్యూటీ DM అండ్ HO డాక్టర్ స్వరూప్, DEO E నారాయణ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్, PHCల వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. From 3 to 19, a chewable tablet shall be administered to the child. This is a very important program in terms of health of the child and their growth. And these to all the field need to be taken care properly, and while administering proper information to all the private and government schools shall be issued. Strict instructions shall be issued to all the private schools, proper channel, and any representative of junior colleges is here. While sending the drugs to each and every institution, that junior college names also will be included in the contract. And also
if any absenteeism after administering of drugs are there, at the next second day, third day of the administration of drug, if any absenteeism is there, that shall be reported properly and shall be followed up. And also, every child shall be given this work without missing anything, without any scope of missing. The government has already decided to establish booths at railway stations and bus stands also. That also proper care shall be taken to establish wherever is required. ఈ నెల 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర 27వ మహాసభల్లో పశ్చిమ గోదావరి జిల్లా నాయకత్వానికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఉమ్మడి జిల్లాలలో విభజన తర్వాత సుదీర్ఘకాలం సిపిఎం జిల్లా కార్యదర్శిగా చేసి గత నెలలో భీమవరంలో జరిగిన జిల్లా మహాసభల్లో రిలీవ్ అయిన బి బలరాంను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా ఉన్న గోపాలన్ను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గోపాలన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ రాష్ట్ర 27వ మహాసభలు ఈ నెల 1, 2, 3 తేదీలలో నెల్లూరులో ఉత్సాహపూరితంగా జరిగాయి అన్నారు. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరయ్యారని, జిల్లా నుంచి 18 మంది హాజరయ్యారని తెలిపారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి నుంచి పోరాడేలా మహాసభ పిలుపునిచ్చింది అన్నారు. లంకలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన బి బలరాం డిగ్రీ పూర్తి చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శిగా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా, రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. ఎన్నో పోరాటాలు, కార్మిక ఉద్యమాలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా జేఎన్వి గోపాలన్ సొంత గ్రామం వీరవాసరం మండలం కొణితివాడ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులుగా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా, సిఐటియు జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. సిపిఎం భీమవరం డివిజన్ కార్యదర్శిగా పనిచేసి 1998లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికై జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా సుదీర్ఘకాలం పనిచేసిన గోపాలన్ జనవరిలో భీమవరంలో జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వారసుడు జీవి సుందర్ పోటీ చేస్తున్నారని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తెలిపారు. భీమవరంలో మాజీ ఎంపీ జి హర్ష్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. అన్ని ప్రభుత్వాలు దళితులకు అన్యాయం చేశాయని, వైసీపీ ప్రభుత్వం దళితులకు 26 స్కీంలను రద్దు చేసిందని, కూటమి ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది అని, ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక డబ్బు లేదంటున్నారు అని అన్నారు. సామాజిక పింఛన్లు తప్ప సూపర్ 6 హామీలు కూటమి ప్రభుత్వం మర్చిపోయింది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏలూరుపాడులో అంబేద్కర్ను అవమానించిన రఘురామకృష్ణంరాజుపై కేసు పెట్టకుండా ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అన్నారు. ఎలక్షన్ లో నెగ్గడానికి ఒక మాట, ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, లేకపోతే పేదలను ఆదుకుంటాం, అన్నీ చేస్తామని చెప్పి ఈ రోజు నా డబ్బు లేదంటుంది. ఆ రోజే అడిగారు, డబ్బు లేదంటున్నారు ఖజానాలో, మీరు ఎలా అమలు చేయగలరంటే మేము అలా చేయగలం, మాకు అన్ని లెక్కలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఆ రోజు నా గప్పాలు కట్టారు. తీరా ఈరోజు వచ్చినప్పటికల్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రకరకాల వంకలు చెప్తున్నారు. ఈసారికి తల్లికి వందనానికి ఈ సంవత్సరం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేం, లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వలేం, ఇవ్వలేం. ఒక పెన్షన్ తప్పితే, అలాగే ఉచిత బస్సు ఇవ్వలేం. ఒక పెన్షన్ తప్పితే ఏమీ సూపర్ 6 అన్న పథకాలు ఏమీ అమలు జరిపే పరిస్థితుల్లో లేవు. అన్నిటికన్నా దారుణంగా పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పట్టే స్కీమ్స్ అయినటువంటి చాలా స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకుని మనం కౌన్సిల్కి పంపించగలిగితే మన తరపున, ప్రజల తరపున ఒక గొంతుకు మనకి కౌన్సిల్లో వినబడుతుంది.
ఆ గొంతుక మన విజయ్ సుందర్ అయి ఉండాలి. గడ్డం విజయ్ సుందర్, జీవి సుందర్. ఖచ్చితంగా ఆ గొంతుక అయితే ప్రభుత్వం దిగొస్తుంది. కారణం ఏంటంటే ఈ రోజున్న ప్రతిపక్షాలు ఏవి కూడా అధికార పక్షం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు ఆ వైఎస్ఆర్సీపీ అయితే శాసనసభకే వెళ్ళట్లేదు. శాసన మండలిలో కూడా శాసన మండలి చైర్మన్ గారు తప్పితే తెకనోళ్ళు గొంతు ఇప్పి మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యంగా దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్ కానీ అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేశాయి. కాబట్టి ప్రజలు నిన్ను మర్చిపోరు. నువ్వు ఇచ్చిన హామీల గురించి ఈ ఓటు నీకు అగెనిస్ట్ గా వేస్తున్నారు అని చెప్పడానికన్నా ఈ రోజున ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి సుందరికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికి 8 నెలలు అయింది. నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు. 8 3 24,000 రూపాయలు. ఆ 24,000 రూపాయలు కట్టి ఓటు అడగాలి. లేదంటే లోకేష్ గారు జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఓటు అడగమంటున్నాను. లేదంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బాగా ఫేమస్ అయ్యారు నిమ్మల రామానాయుడు గారు. అది కూటమి పార్టీ అయినా కానీ ఆయన యాక్షన్స్ వల్ల ఆ వీడియో బాగా వైరల్ అయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ డబ్బులు ఇచ్చి ఓటు అడగండి సార్. కూటమి పార్టీ ఇచ్చిన ప్రామిసులు వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవ్వాలి. అది నాకు పడాలి. అది వేస్తే ఈ ఐడియాలజీ ముందుకెళ్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద బాలిక అదృశ్యం కలకలం రేపింది. పార్కుకు వెళ్లి ఆడుకుంటున్న బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు 2 టౌన్ పోలీసులు. సాయంత్రం ఆడుకుంటున్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రి తన వద్దే ఉంచుకొని ఉదయం వర్మ హాస్పిటల్ రోడ్లో బాలికను వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డు పక్కన ఉన్న బాలికను పోలీసులు గుర్తించి బాలిక తల్లికి సమాచారం అందించారు. బాలికను ఎవరు తీసుకొని వెళ్లారు, రాత్రి తన దగ్గరే ఎందుకు ఉంచుకున్నారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న వచ్చాడా? వచ్చేమన్నాడు? వచ్చి సిరియానికి ఆగేసాడు. బిస్కెట్ కొన్నానంటే రానంటే ఇదంటిది మూసి అలా తీసుకెళ్ళాడు. మూసి తీసుకెళ్ళాడు. అటు ఒక చేతితో తోలేడు. తర్వాత పొలానికి వేసి తీసుకెళ్ళాడు. ఏ పొలాలమ్మా? తెలియదు. మరి నువ్వు ట్యాక్లు వెళ్ళేటప్పుడు ఒక చేతున్నప్పుడు ఎవరు చూడలేదా? యాక్టివ్గా మీద తీసుకెళ్ళిపోయాడా? ఎక్కడ ఎలా తీసుకెళ్ళి ఎదరికి తీసుకెళ్ళాడా? వెనక్కి తీసుకెళ్ళాడా? ఇలా ఎదరికి ఎలా తీసుకెళ్ళిపోయాడా? యాక్టివ్గా మీద. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సర్కిల్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేక దృష్టి పెట్టడంతో 5 బైకులు దొంగతనం చేసిన వ్యక్తిని, అలాగే ఇంట్లో 43.5 కాసుల బంగారం చోరీ చేసిన మహిళను అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బైరే వీరాస్వామి నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఆకివీడు మండలం చినకాపువరం గ్రామంలో ఉంటూ ఫ్రైడ్ రైస్ బండిపై వ్యాపారం చేస్తూ చెడు వ్యసనాలకు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఉండి, కాళ్ల, ఆకివీడు, నిడదవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 5 బైకులు దొంగిలించాడని, వాటి విలువ సుమారు 2,30,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలియజేశారు. అలాగే కాళ్ల మండలం పెదమిరం గ్రామంలోని విల్లాస్ లో కాపురం ఉంటున్న బొండా శ్రీనివాస్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మహాదేవ్ పట్టణం గ్రామానికి చెందిన వరలక్ష్మి 43.5 కాసులు దొంగిలించింది. ఇంటి యజమానులు శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్తూ ఇంటిని శుభ్రం చేస్తూ ఉండమని నమ్మి తాళాలు ఇస్తే వాళ్ళు ఇంట్లో మసలే సమయంలో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నారో గమనించి వారు లేని సమయంలో బంగారం మొత్తం దొంగిలించింది.
హైదరాబాద్ నుండి వచ్చి చూసేసరికి ఇంట్లో బంగారం లేకపోవడంతో కాళ్ళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని రికవరీ చేసి ఎస్పీ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా తమ యొక్క విలువైన వస్తువులు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలని, ఊరు వెళ్లేటప్పుడు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియజేస్తే నైట్ బీట్ కానిస్టేబుల్ వారి ఇంటిపై నిఘా వేస్తారని, LHMS సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే అందరూ తాళం కనపడేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. ఈ కేసులో నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈరోజు ఇక ఆకవేడు సర్కిల్లో ఈ ప్రెస్ మీట్ కారణం నిన్న కట్టిన కేసు 305 BNS సెక్షన్ ప్రకారం హౌస్ బ్రేక్ బై నైట్ మన కాలా పోలీస్ స్టేషన్లో జరిగింది. దీంట్లో 24 లోపలే మన టీం లెడ్ బై DSP భీమవరం అండ్ CI ఆకవేడు with along with the support andre SIs ki tarvata head constable 2204 PC 787 PC 104 WPC 218 no part 2 ఒక్క రాత్రిలో ఈ ముద్దాయికి దొరికాడు. ముద్దాయి పేరు బల్లిరెడ్డి వరలక్ష్మి. ఆయన ఏమో అంటే షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ మేడ్, ఒక మేడ్ ఫ్లైట్లో అక్కడ సిల్వర్ స్ప్రింగ్స్లో ఒక మన కంప్లైంట్ దగ్గర పని చేస్తున్నారు. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ట్రస్ట్ ఆయన డూప్లికేట్కి పెట్టేసి బీరువా నుంచి ఈ దొంగతనం జరిగింది. సో ఐ అప్రిషియేట్ మై టీమ్. ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత వితౌట్ వేస్టింగ్ టైమ్ దే వర్ ఏబుల్ టు అప్రిహెండ్ అక్యూజ్ అండ్ మొత్తం 348 grams 43.5 sovereign gold వర్త్ ఈ రోజు తారీఖులో 70,20,000 వరకు ఇది అమౌంట్ ప్రాపర్టీ మీ దగ్గర వీ హ్యావ్ రికవర్డ్. ఇమీడియట్లీ ప్రాసెస్ ఫాలో చేస్తే ఓనర్స్కి రిటర్న్ అవడం జరిగింది టు ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్. ముద్దే పైన ఒకరి అరెస్ట్ చూపించడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి పంపడం తర్వాత ఆయన పైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాం. నేను మీడియా మిత్రుల తరఫున ఒక అపీల్ జారీ చేసినాం మీ అందరు భీమవరం పబ్లిక్కి, వెస్ట్ గోదావరి పబ్లిక్కి. ఏమైనా మేడ్ సర్వెంట్ కొనే ఉంది ఆర్ అదర్ సర్వెంట్స్ ఇన్ యువర్ హోమ్ ఒకసారి పూర్తిగా చెక్ చేయాలి. అండ్ డోంట్ లీవ్ యువర్ ఆర్నమెంట్స్ అండ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆల్సో ఫ్రీలీ. ఈ మంతన ఒక అపీల్ ఉంది. యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి మీ దగ్గర వర్కర్స్కి ఆర్ సర్వెంట్స్కి. అట్లాగే పరిస్థితి మళ్ళీ లక్కీలీ ఇన్ దిస్ కేస్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్ ఇమీడియట్లీ. లేకపోతే అక్కడ వెళ్తే ఆర్ దే మే బీ డేంజరస్ టు యువర్ లైఫ్ ఆల్సో. ఈ జాగ్రత్తగా విత్ ప్రాపర్ ప్రికాషన్స్ ది సర్వెంట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ యువర్ హోమ్స్. థ్యాంక్ యూ. దొంగతనం కేసులో బైక్ థెఫ్ట్ కేసులో బీరా వీరస్వామి వయసు 32 yearsకి నిడువోల్ మండల్ ఆక్వేడు విలేజ్ ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన పొజిషన్లో 5 బైక్స్ వర్ రికవర్డ్. ఈ కేసు ఆల్రెడీ ఆక్వేడు నిడువోలు కాలా పోలీస్ స్టేషన్లో కట్టడం జరిగింది. దీని నుంచి వీఆర్ ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ సస్పెక్ట్ షీట్ ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నారు. టోటల్ మోటార్ సైకిల్ వర్త్ ఇస్ 2,30,000. 5 కేసెస్. అగైన్ మన SDP గారు, CA గారు, SIs HC 2204 PC 787 1040 443 and 2092 అక్కడ కష్టపడి పని చేసి దే హ్యావ్ రికవర్డ్ ఇట్. And again, due process follow chesi, we will ensure that it is returned to their rightful owners. Thank you. అత్తిలి వాగ్దేవి స్కూల్లో పేరవరం శ్రీ గీతాశ్రమం పీఠాధిపతి సత్యానందగిరి స్వామీజీ చిన్నారులందరికీ భగవద్గీతలు అందజేశారు. భగవద్గీత గురించి అమృత వాక్యాలను చిన్నారులకు తెలియజేశారు. వాగ్దేవి స్కూల్స్ అధినేత బండి అయ్యప్ప స్వామి చిన్నారులకు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తున్నారు. 130 శతశ్లోక యువ గీత భగవద్గీతలు శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితికి బహుమతిగా అందజేశారు. శక్తి జాగరణ సమితి ప్రతినిధి వాడపల్లి సూర్యసీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో పౌర పంపిణీ దుకాణాలు 22, 23 దుకాణాలను, నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలను తహసీల్దార్ దశకవంశీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్ ప్రకారం బియ్యంను తనిఖీ చేశారు. ఇంటింటా సరఫరా చేసే MDU వాహనాలను తనిఖీ చేసి సక్రమంగా పంపిణీ జరుగుతున్నది లేనిది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి మండల ప్రజల
సాగునీటి అవసరాలను తీర్చే అత్తిలి కాలువ మృతి చెందినటువంటి కోళ్లు జంతు కళేబరాలకు నిలయంగా మారింది. అత్తిలి కాలువ పరిధిలో గల బ్రాంచ్ కెనాల్స్ లో ఎక్కడ చూసినా చనిపోయిన కోళ్ల సంచుల మూటలు దర్శనమిస్తూ తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. రోజుల తరబడి కాలువల స్లూయిజుల వద్ద చనిపోయిన కోళ్ల మూటలు పేరుకుపోవడంతో ఈగలు పురుగులు పట్టి త్రాగునీరు కలుషితం అవుతోంది. అత్తిలి మండల పరిధిలో పాలూరు, కంచుమర్రు, ఈడూరు, ఆర్వల్లి బ్రాంచ్ కాలువలు పూర్తిగా చనిపోయిన కోళ్లు జంతు కళేబరాలతో నిండిపోవడంతో మురుగు ట్రైన్ కంటే దారుణంగా మారాయి. కనీసం కాలువ నీటిలో స్నానం చేయడానికి కూడా రైతులు సాహసించడం లేదంటే కాలువ నీరు ఏ మేరకు కలుషితం అవుతుందో అర్థమవుతుంది. అత్తిలి మండలంలో గల 14,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. 18 గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలను అత్తిలి కాలువ తీరుస్తుంది. ఈ కాలువ నీటినే గ్రామ పంచాయతీ చెరువుల్లో నింపి ఫిల్టర్ చేసి ప్రజలకు కుళాయిల ద్వారా సరఫరా చేస్తారు. గ్రామాలలో అధిక శాతం మంది పంచాయతీ సరఫరా చేసే కుళాయి నీటినే త్రాగునీటి అవసరాలకు వినియోగిస్తుంటారు. ఈ కలుషిత నీటిని తాగితే అనేక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే ఇటీవల ఫారం కోళ్లకు వైరస్ సోకి చనిపోవడంతో కొంతమంది రైతులు గోతులు తీసి పూడ్చిపెడుతుంటే మరికొంతమంది రైతులు చనిపోయిన కోళ్లను మూటలు కట్టి అత్తిలి కాలువలో పడవేస్తున్నారు. కాలువ ఎగువ నుండి కొట్టుకు వస్తున్న జంతు కోళ్ల కళేబరాలు అత్తిలి కాలువ శివారు ప్రాంతాలైన ఈడూరు, కొమ్మర, కంచుమర్రు, ఆరవిల్లి ప్రాంతాలకు చేరుకుని స్లూయిజ్ల వద్ద పేరుకుపోయాయి. దీంతో ఈ ప్రాంతాలలో తీవ్ర దుర్గంధంతో పాటు త్రాగునీరు కలుషితం అవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కాలువలకు వంతుల వారి విధానంలో సాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ తరుణంలో కాలువలపై ఉన్న స్లూయిజ్ల వద్ద జంతు కళేబరాలు పేరుకుపోవడంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కోళ్లను గోతుల్లో పూడ్చిపెట్టాలని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పినప్పటికీ కొంతమంది పౌల్ట్రీ రైతులు రాత్రి సమయాల్లో కాలువల్లో పడవేస్తున్నారని, ఈ సమస్యపై ఇరిగేషన్ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్లూయిజ్ల వద్ద పేరుకుపోయిన చనిపోయిన కోళ్ల మూటలను ఇరిగేషన్ శాఖ అధికారులు తొలగించి కాలువల్లో కోళ్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కొరకు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. 22వ వార్డు నందు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తణుకు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించిన మంత్రి, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మండల ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని మండలంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరినీ ప్రతి ఇంటికి తిరిగి అభ్యర్థి రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం తణుకు పట్టణంలో 22వ వార్డు నందు ఉన్న గ్రాడ్యుయేట్స్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్సీ ఓటు రాజశేఖర్ కి వేయాలని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కిడారి శ్రావణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు తణుకు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారి యొక్క డైరెక్షన్లో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ కూడా కనీసం డిగ్రీ పట్ట పొందిన వాళ్ళే ఓటర్స్ ఉండటం, ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతంగా ఈరోజు ఆదరణ పొందడం అనేది కూడా అన్ని విధాలుగా కూడా చూస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా ఎవరెవరైతే ఓటర్స్ ఉన్నారో సుమారుగా తణుకు నియోజకవర్గంలో 12,000 పైచీలకు ఓటర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా నా ప్రార్థన ఏమనగా అందరిలానే మీరు కూడా మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిలబెట్టినటువంటి మన అభ్యర్థి రాజశేఖర్ గారిని మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న రోడ్ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే సందర్భంగా
తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో అడ్వకేట్ కానుకొలను ఒకళాదేవి డ్రైవర్ల సతీమణులను బ్లౌజ్ పీసు, గాజులు, తాంబూలం ఇచ్చి సత్కరించారు. డిపో మేనేజర్ సప్ప గిర్ధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డ్రైవర్లు విధులకు వెళ్లేటప్పుడు మరియు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు వారి ఆహారం, విశ్రాంతి విషయంలో తీసుకోవలసిన సూచనలు, సలహాలను అడ్వకేట్ ఒకళాదేవి వివరించారు. అన్ని ఉద్యోగాల కంటే డ్రైవర్ ఉద్యోగం అత్యంత కష్టమైనదని, అటువంటి డ్రైవర్ల సతీమణులకు డిపో మేనేజర్ సత్కారం చేయించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఆఫీస్ సిబ్బంది, డ్రైవర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అడ్వకేట్ ఒకళాదేవి ఆర్టీసీ ఆడపడుచులు సత్కరించారు. ఈ డ్రైవర్స్, మీ ఉద్యోగస్తులు కూడా ఇంట్లో సరైన వాతావరణం నెలకొల్పే బాధ్యత మీది. వెళ్ళేటప్పుడు ఎటువంటి గొడవ లేకుండా నైట్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన విశ్రాంతి ఉండేట్టుగా మీరే చూసుకోవాలి. నవ్వుతూ పంపించాలి. మీకు తెలియదు కాదు అంటే చెప్తున్నాను. జనరల్గా ఫ్యామిలీస్ చేయాల్సిన చర్యలు ఏమిటంటే వాళ్ళకి సరైన రెస్ట్ ఇవ్వడం, వాళ్ళని ఆహ్లాదకరమైన వాతావరణంలో పంపించడం. ఇటువంటివి పంపిస్తే కనుక ఈ యాక్సిడెంట్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కనుక మెయిన్ మీ వల్లే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మీ వల్లే ప్రమాదాలు అవుతున్నాయి కాదు, అవతల సైడ్ ప్రజల్లో కూడా అవేర్నెస్ అనేది ఉండాలి. వాళ్ళకు కూడా రోడ్ రూల్స్ తెలియాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, కారులో వెళ్తున్న వాళ్ళైతే బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనమే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా అయితే కనుక ఆర్టీసీ వాళ్ళు వచ్చి గుద్దేశారండి, వాళ్ళు ర్యాష్గా గుద్దేస్తారండి, వాళ్ళకి లక్ష్యం లేదండి అంటారు. కానీ వాళ్ళు చేసే పొరపాట్లు కూడా మనమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా డిఎం గారు అన్నట్టు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆయన అదే అంటారు, బ్రేక్ ఫెయిల్యూరు, బండి ఇది అన్నీ చూస్తున్నామండి, అన్నీ చూసే పంపిస్తున్నామండి. అంటే ఇప్పుడు ఈ సంస్థలో కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ క్లాసెస్ జరిగినప్పుడు నేను ఒకటే విన్నపం ఏంటంటే దాన్ని వేళాకోళంగా తీసుకోకుండా ఖచ్చితంగా మీరు సిన్సియర్గా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి హాజరవడం, డిఎం గారు చెప్పినట్టుగా అన్ని ప్రోగ్రామ్ని టెక్నాలజీ నేర్చుకోవడం, కొత్త బస్సుని ఎలా వాడాలి, వాటి టెక్నాలజీ ఏమిటి అనేది మనం చూసుకుని బండి నడిపితే ఈ ప్రమాదాలు అనేవి జరగవు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో జిల్లా కమిటీ వారిచే నిర్వహించబడిన కార్యక్రమంలో తణుకు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 400 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ విద్యార్థులు టైం వృధా చేసుకోకుండా ఈ 40 రోజుల పాటు శ్రద్ధగా చదువుకోవాలని అన్నారు. మానవతా సంస్థ ద్వారా మీ అందరికీ కూడా కొంత కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి అనేటటువంటి దృక్పథంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది చాలా విలువైనటువంటి సమయం. మీ కెరీర్ని ఎలా గైడ్ చేసుకోవాలి, మీరు ఇప్పుడు కాలేజీ స్థాయికి వెళ్ళబోతున్నారు, అక్కడికి ఒక మెట్టు ఎక్కాలి. చదివినటువంటి 10 సంవత్సరాల్లో ఇదే ఒక తొలి మెట్టు. ఈ ఎక్కే సమయంలో ఎక్కడైనా తొట్టుబాటు పడితే అది జీవితంలో తీసుకోలేనటువంటి నష్టం వస్తుంది. భవిష్యత్తు బాగుండాలంటే ఈ మెట్టుని సరిగా వేయాలి. ఈ సందర్భంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డి మురళీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ 10వ తరగతి గనక మీరు ఫెయిల్ అయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడింది వృధా అవుతుంది అన్నారు. శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కాలంతో పాటు వారి యొక్క డబ్బుని, శ్రమని, శక్తిని అన్నిటినీ కూడా చక్కగా సామాజిక దృక్పథంతో వారు ఆలోచన చేసి సమాజానికి నేను సైతం ఏమైనా చేయాలి అనే దృక్పథంతో ఉన్నటువంటి సంస్థ వారి యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా కెరీర్ గైడెన్స్ కూడా తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. పిల్లలకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఎటువంటి అభినందన పూర్వకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి, రాబోయే కాలంలో ఎటువంటి కెరీర్ ఉంది, ఎటువంటి భవిష్యత్తు ఉంది, దానికి గైడెన్స్ ఏంటి, 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలో కొంతమందికి తెలియదు, ఏం చదివితే మంచితో కొంతమందికి తెలియదు, ఏమవ్వాలంటే ఏం చదవాలో తెలియదు. అటువంటి
మాలాంటి వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వడానికి ఈ సంస్థ పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో చిట్టూరి సుజాత చే స్పాన్సర్ చేయబడిన జామెట్రీ కిట్లను విద్యార్థులకు అందజేశారు. జిల్లా కమిటీ వారిచే స్పాన్సర్ చేయబడిన 10వ తరగతి చదువుతున్న మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. తణుకు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కందుకూరి పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తణుకు పట్టణ జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, తానాబత్తుల రామకృష్ణ, గమ్ని రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు, కోశాధికారి, తణుకు మండల అభివృద్ధి కమిటీ చైర్పర్సన్లు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. నిద్రపోవాలి. నేను 7 గంటలు చదువుకున్నాను. 127 మండలాల్లో 70,000 మంది సభ్యులతోటి ఉంది. అందులో ఒక ముఖ్యమైన ఆశయం ఏంటంటే విద్యార్థులు, నైతిక విలువలు. ఆయన ఎప్పుడూ దీనిని ఊహించారు. మానవత సంస్థ ద్వారా విద్యార్థులకి విలువల్ని బోధించాలి, మోటివేట్ చేయాలి అని ఊహించడం అనేది జరిగింది. దానివల్ల మేము ఇక్కడ ఈ రోజు మీ ముందుకి రావడం అనేది జరిగింది. మోడీ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసే లేబర్ కోడ్స్ అమలు చేస్తే నిరవధిక సమ్మె చేపడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. బుధవారం స్థానిక నరేంద్ర సెంటర్లో సిఐటియు దేశవ్యాప్త నిరసన ప్రదర్శన మరియు ధర్నా జరిగింది. రద్దు చేయాలి లేబర్ కోడ్స్, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, మోడీ డౌన్ డౌన్, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెరుగుతున్న ధరలను తగ్గించాలని, ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటైజేషన్ చేయడం ఆపాలని, ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నరేంద్ర సెంటర్ నుండి కోర్టు బిఎస్ఎన్ ఆఫీస్ వరకు ఈ ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులను బానిసలుగా మార్చుతుందని విమర్శించారు. గత 10 సంవత్సరాల నుండి కార్మికులు హక్కులు కాలరాయడానికే ప్రయత్నం చేయడం దారుణం అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాటం సాగించాలని, లేకుంటే బానిసలుగా బ్రతకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గుబ్బల గోపి, ఐకేపీ జిల్లా అధ్యక్షులు అడవి నిర్మలాదేవి, టి భారతి, కుమారి, పళని శారద, అంబటి రామకృష్ణ, ఫణిబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేస్తున్న నరేంద్ర మోడీ కార్మికుల హక్కులపై దాడి చేస్తున్న లేబర్ కోడ్లను డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, సిఐటియు 26,000 రూపాయలు ఉద్యోగ భద్రత, కార్మికులకు ఉద్యోగ భద్రత. దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవాళ ఇవ్వాలని ఇవాళ పెద్ద ఎత్తున ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలని జరుపుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి కూడా కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉంది. కార్మికులు సాధించుకున్నటువంటి అనేక రకాల చట్టాలని, హక్కుల్ని ఇవాళ తొలగించడం కోసం 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. అందులో ఆరోగ్యానికి సంబంధించింది కానీ, సామాజిక భద్రతకు సంబంధించింది కానీ, అలాగే వేతనాలకు సంబంధించినటువంటిది కానీ అనేక రకాలైనటువంటి 4 లేబర్ కోడ్లని దీనికి తీసుకొచ్చి కార్మికులు ఉన్నటువంటి హక్కులన్నీ లేకుండా చేసి వీళ్ళని కట్టు బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ అయితే కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఉండవు, కార్మిక వర్గం యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, కార్మిక వర్గానికి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు అమలు అయ్యేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రకంగా కార్మికుల్ని ఇవాళ తీవ్రమైనటువంటి బానిసత్వంలోకి నెట్టేటువంటి విధానాలని మోడీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని సందర్భంగా చెప్పదలుచుకున్నాం.
గీత కులాలకి నోటిఫై చేసిన మద్యం షాపులకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ఈ నెల 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయాన్ని పొడిగించారు. ఈ నెల 10వ తారీఖున ఉదయం 11 గంటలకు గౌరవ కలెక్టరేట్ ఆధ్వర్యంలో భీమవరంలోని కలెక్టరేట్లో దరఖాస్తులకు సంబంధించిన లాటరీ తీయడం జరుగుతుంది. కావున సంబంధిత గీత కులాల వారు ఈ విషయమును గమనించగలరు. ఏ ఇతర సందేహాల నివృత్తికైనా ఈ ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. 9490902436, 9490874538. ఈ వార్తలకు స్వల్ప విరామం.